ఆడవారిలో కామనెస్ట్ ప్రాబ్లం ఏంటి? ఇర్రెగ్యులర్ బ్లీడింగ్. సో ఈ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటి, దీన్ని ఎలా ట్రీట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. నేను డాక్టర్ పూర్ణిమ బట్టల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. అసలు బ్లీడింగ్ని ఇర్రెగ్యులర్గా ఎప్పుడు అంటాము? నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ లెంత్ 21 to 35 days. సో డాట్ 30 daysకే రావాల్సిన అవసరం లేదు. 21 days నుంచి 35 days వరకు సైకిల్ వేరీ అవుతుంది. అలా అయినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో కంగారు ఎప్పుడు పడాలి అంటే, ఫస్ట్ థింగ్, సైకిల్ బ్లీడింగ్ అయినప్పుడు విపరీతమైన బ్లీడింగ్ ఉండడం, అంటే 5-6 days కంటే ఎక్కువ ఉండడము, పర్ డే 3 to 4 pads కంటే చేంజ్ చేయడము, అండ్ ముద్దలుగా బ్లీడింగ్ అయినప్పుడు. అలా అవుతుందంటే మీకు ఖచ్చితంగా ఎక్సెస్ బ్లీడింగ్ అవుతుంది. అలా ప్రతి నెల అవుతుందంటే మీ జనరల్ హెల్త్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది, అండ్ మీ హిమోగ్లోబిన్ అనేది తగ్గుతుంది, మీకు నీరసం రావడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. సెకండ్ది మనకి రెగ్యులర్ బ్లీడింగ్ అవుతుంది కానీ మధ్యలో స్పాటింగ్ అవ్వడము. కొంతమందికి నాకు నెల 30 daysకి వస్తుంది కానీ మధ్యలో కూడా నాకు బ్లీడింగ్ అవ్వడము, కొన్ని డేస్కి 20 daysకి రావడం, కొన్ని డేస్కి 25 daysకి రావడం, కొన్ని డేస్కి 35 daysకి రావడం. సో ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఇంకోటి హైపోమెనోరియా, అంటే బ్లీడింగ్ నెల కరెక్ట్గా వస్తుంది కానీ వచ్చినప్పుడు మాత్రం ఓన్లీ 2 days అవ్వడము, 1 day అవ్వడము, ఓన్లీ హాఫ్ ప్యాడ్ అవ్వడము, స్పాటింగ్ అవ్వడము. అండ్ నెక్స్ట్ది ఆలిగోమెనోరియా, అంటే నెల బ్లీడింగ్ అవ్వకుండా ఓన్లీ 2 to 3 monthsకి ఒకసారి అవ్వడము, ఆర్ ఎల్స్ ఇయర్ మొత్తంలో మినిమం 8 cycles ఉన్నా పర్లేదు కానీ మినిమం 1 yearలో 12 monthsకి ఒకసారి రాకపోయినా కానీ మినిమం 8 months వరకన్నా రావాలి. సో 8 cycles కంటే తక్కువ అవుతుంది అంటే మాత్రం డెఫినెట్గా ప్రాబ్లం ఉంది, మనం చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉండవచ్చు. దానికి మీకు ఏది ఇష్యూ ఉంది అనేది మీ గైనకాలజిస్ట్తో మీట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్, అంటే జనరల్ ఎగ్జామినేషన్, మీకు గర్భసంచికి కింది నుంచి చూస్తారు. ఎందుకంటే గర్భసంచికి అప్పుడప్పుడు బ్లీడింగ్ అనేది గర్భసంచి లోపల నుంచి రానవసరం లేదు. కొంతమందికి సర్విక్స్, అంటే గర్భసంచి మూతికి ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, గర్భసంచి వెజైనా లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా విపరీతమైన బ్లీడింగ్ అనేది ఉంటుంది. అండ్ స్పెక్యులం చూసినప్పుడు కూడా స్ట్రక్చరల్ డిఫెక్ట్స్, అంటే సర్విక్స్ లోపల నుంచి పాలిప్ కానీ, కంతులు కానీ, గడ్డలు ఉన్నా కానీ ఇలా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్. అల్ట్రాసౌండ్లో మనకి గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఉన్నా కానీ, గర్భసంచి వాపు ఉన్నా కానీ, అండాశయంలో నీటి బుడగలు ఉన్నా కానీ, ఎండోమెట్రియోసిస్, అడ్నోమయాసిస్ లాంటి కండిషన్స్ ఉన్నా కానీ మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్కలాగా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ బాగున్నా కానీ మీకు ఇర్రెగ్యులర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మనము ఫిజికల్ ఎగ్జామినేషన్, అల్ట్రాసౌండ్తో పాటు బ్లడ్ టెస్ట్, అంటే థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ అండ్ ప్రొలాక్టిన్, వీటిలో మనకి ప్రాబ్లం ఉంటే కూడా మనకి మెన్స్ట్రల్ సైకిల్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో థైరాయిడ్ ప్రొఫైల్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేవి బ్లడ్ టెస్ట్, వీటి కూడా చెక్ చేసుకొని మనకి ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికి మనకి కరెక్షన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనకి ఈ బ్లడ్ టెస్ట్లో మనకి వేరే హార్మోన్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే, థైరాయిడ్ ఉందంటే థైరాయిడ్ని కరెక్ట్ చేసుకోవాలి, ప్రొలాక్టిన్ ఎక్కువ ఉందంటే ప్రొలాక్టిన్ని కరెక్ట్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా పీరియడ్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ అయిపోతుంది మీకు. సెకండ్ థింగ్ అల్ట్రాసౌండ్లో మనకి గడ్డలున్నా, వాపు ఉన్నా కానీ గర్భసంచిలో అన్ని గడ్డలకి కూడా సర్జరీ చేయాల్సిన అవసరం లేదు, వాటికి కూడా మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో గర్భసంచిలో సైజ్ ఎంత ఉంది, లొకేషన్ ఎక్కడుంది, అది మనకి ఎలాంటి సిమ్టమ్స్ క్రియేట్ చేస్తుంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద గర్భసంచికి మెడికల్ మేనేజ్మెంటా లేకపోతే సర్జికల్ మేనేజ్మెంటా అనేది మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి లాస్ట్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్యాన్సర్స్. కొంతమందికి ఆల్మోస్ట్ 45 years దాటిపోయిన తర్వాత పీరియడ్స్ ఆగిపోయినాక కూడా తర్వాత బ్లీడింగ్ అవ్వడం, పర్టికులర్లీ భార్యాభర్తలు కలుసున్న తర్వాత బ్లీడింగ్ అవుతుంది అంటే మాత్రం దాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. అది మనకి గర్భసంచి మూతి, అంటే సర్వైకల్ క్యాన్సర్ అన్నా ఉండొచ్చు, గర్భసంచి క్యాన్సర్ అన్నా ఉండొచ్చు. సో మీకు ఎటువంటి బ్లీడింగ్ కూడా తరచుగా అబ్నార్మల్ బ్లీడింగ్ అవుతుందంటే గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పర్టికులర్లీ 45 years or 50 years
దాటిన వారికి పీరియడ్స్ ఒకసారి ముట్ల ఆగిపోయి 6 నెలలు సంవత్సరం ముట్ల ఆగిపోయినాక మళ్ళీ బ్లీడింగ్ అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అలా అవుతుందంటే 10 to 15% వాళ్ళకి దానికి క్యాన్సర్ కూడా ఉండొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అవసరమైన వారికి ఈ వీడియో షేర్ చేయండి.